హలో గాయ్స్, ఈరోజు మనం కల్కి మూవీ బ్రేక్డౌన్ చేయబోతున్నాం. ఇందులో స్పాయిలర్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి ఉండొచ్చు అంటున్నా. బేసిక్గా ఈ స్టోరీ మహాభారతం నుండి స్టార్ట్ అవుతుంది. అందులో కూడా కురుక్షేత్ర యుద్ధం మధ్య నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అశ్వత్థామకు జరిగిన శాపం గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. అది ఎలా అంటే మనం స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో ఉత్తరపై బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఉత్తర కడుపులో ఉన్న శిశువు అనేది చనిపోతుంది. చనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆ శిశువుని మళ్ళీ బ్రతికిస్తాడు. కానీ అశ్వత్థామ చేసింది చాలా పెద్ద తప్పని గ్రహించి శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం అనేది ఇస్తాడు. ఆ శాపం ఏంటో మీకు తెలుసు, కలియుగం అంతం వరకు బ్రతకాలి అని చెప్పి. అలాగే అశ్వత్థామ దగ్గర ఉన్న పవర్ఫుల్ స్టోన్ అనేది శ్రీకృష్ణుడు లాగేసుకుంటాడు. ఇలా మహాభారతం స్టోరీ అనేది ఎండ్ అవుద్ది. ఇలా ఎండ్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఉందో 2898 AD అనేది అక్కడికి స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు కాంప్లెక్సిటీ అనేది గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తారు. కాంప్లెక్సిటీలో ఎలా ఉంది, ఏం చేస్తారు, అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటనేది మనకు డిస్క్రైబ్ చేస్తారు. అది ఎలా అంటే సుప్రీం యాస్కిన్ అనేవాడు వేరే వాళ్ళ ప్రాణాలతోనే బ్రతకగలుగుతాడు. దాని గురించి ఇప్పుడు పుట్టబోయే ప్రాణాలన్నీ తీసుకొని సుప్రీం యాస్కిన్ని బ్రతికిస్తాడు. కానీ సుప్రీం యాస్కిన్కి ఒక కాన్స్టెంట్ ప్రాణం కావాలి, అంటే ఒక ప్రాణంతోనే తన లైఫ్ అంతా బ్రతికిపోయేలా కావాలి. దాని గురించి ప్రాజెక్ట్ కే ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తారు. ఇలా చేస్తుండగా మనకు కాశీ సిటీ గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఇక్కడ కాంప్లెక్స్ సిటీలో ఇవన్నీ జరుగుతాయి కదా. అలాగే సేమ్ టైంకి కాశీ సిటీలో భైరవ అనే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏంటంటే డబ్బు ఉండదు, కానీ ఒకటే ఆశ, కాంప్లెక్స్కి వెళ్ళాలి, 1 million బౌంటీ కొట్టాలి, కాంప్లెక్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆశ. ఈ ఆశతోనే మనకు తర్వాత స్టోరీని రివీల్ చేస్తారు. మన భైరవకు బుజ్జి దొరుకుద్ది, బుజ్జి కోసం ఒక కార్ తయారు చేస్తారు. ఇదంతా మనం బుజ్జి అండ్ భైరవ సిరీస్లో చూసాం. ఇలా చేసిన తర్వాత ఒకరోజు కాంప్లెక్స్ సిటీలో ప్రాజెక్ట్ కే ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఎవరిపై అంటే సమ్మేటి. అప్పుడు సమ్మేటికి ఒక నిజం తెలుస్తుంది. ఇక్కడ ఆ పుట్టబోయే ప్రాణాన్ని తీసేసుకుంటారు. ఆ శిశువు అయితే ఏదైతే ఉందో అది బతికుండదు, ప్రాణాన్ని తీసేసుకుంటారని సమ్మేటికి తెలుస్తుంది. ఇలా జరగడం తనకు ఇష్టం లేక ఆ కాంప్లెక్స్లో నుండి తప్పించుకొని పారిపోతుంది. ఇలా జరిగినప్పుడు కాంప్లెక్స్ వాళ్ళందరూ వెతుకుతారు. అలాగే ఒక 1 million బౌంటీ ఇస్తాం పట్టిస్తే అని చెప్పి ఒక న్యూస్ని కూడా ఇస్తారు. అప్పుడు అది మనం భైరవకు అందుతుంది. భైరవకు అందడం వల్ల ఇదే కదా తన లైఫ్ గోల్, 1 million బౌంటీ వస్తుంది కదా అని ఖచ్చితంగా చేయడానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఇదే సేమ్ టైంలో కాశీ సిటీని మనకు చూపిస్తారు. ఈ కాశీ సిటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడికి అందరూ మైగ్రేట్ అయిపోతారు. ఇక్కడ అందరూ మైగ్రేట్ అవుతున్నప్పుడే అక్కడే రాయ అనే చిన్న అబ్బాయి కూడా ఉంటాడు. అతనితోనే ఇక్కడ మనకు చూపించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉంటారు. అప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తరువాత ఏదో చిన్న తప్పు ఏదో జరిగి అక్కడ నుంచి రాయని పారిపోమని చెప్తాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఉన్న ఒక బ్లాక్ బాక్స్ని రాయాకి ఇచ్చి వెళ్ళిపోయి కొంచెం పారిపోని చెప్పగా రాయ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాయ అనుకోకుండా ఒక గుడి లాంటి చోటుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ అశ్వత్థామని చూస్తాడు. నువ్వెవరు అనేది అడుగుతాడు. అశ్వత్థామ వంశీధర్ వీళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్స్ జరిగిన తర్వాత అశ్వత్థామకు తెలుస్తుంది. ఎలా అంటే కలికి వస్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళాలి అని తెలుస్తుంది. కానీ అశ్వత్థామ దగ్గర ఎలాంటి పవర్స్ ఉండవు. అప్పుడు రాయ నా దగ్గర ఒక బ్లాక్ బాక్స్ ఉంది, అదేంటో తెలియట్లేదని చెప్పి అశ్వత్థామకి ఇస్తాడు. అక్కడ అశ్వత్థామ దగ్గర చూస్తే అందులో శ్రీకృష్ణుడు ఏదైతే తీసుకున్నాడో ఆ స్టోన్ మళ్ళీ అశ్వత్థామ దగ్గరికి వచ్చింది. అలా వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు, నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది, ఇదే నేను వెళ్ళాల్సిన సమయం, కలికి వస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. అక్కడ నుంచి అశ్వత్థామ వెళ్తాడు. అశ్వత్థామతో రాయ కూడా వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు
సమ్యటి, భైరవ, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురిని ఒక దగ్గర కలిపేసి ఇంటర్వెల్ బ్లాక్లో అశ్వత్థామ సమ్యటిని కాపాడాలి, ఎందుకంటే కల్కి పుట్టబోతున్నాడు అని కాబట్టి. అలాగే భైరవ సమ్యటిని పట్టుకోవాలి తన 1 మిలియన్ బౌంటీ కోసం. ఈ రెండు జరగాలంటే అశ్వత్థామ భైరవకు మధ్యలో ఫైట్ జరగాలి. ఈ ఫైట్ సీన్ ఈ ఇంటర్వెల్ సీన్లో భైరవ ఓడిపోతాడు. అశ్వత్థామ సమ్యటిని తీసుకొని శంబాలా సిటీకి వెళ్తాడు. శంబాలా సిటీలో ఎలా ఉంటుందంటే, శంబాలా సిటీలో అసలు ఏమీ దొరకవు, కానీ అక్కడ ఉన్న రెబల్స్ అక్కడ ఉండే వాళ్ళందరి కోసం దొంగతనాలు చేసి రైడర్స్ దగ్గర కూడా దొంగతనం చేసి తీసుకొని వస్తారు. అలా శంబాలా సిటీ బ్రతుకుతున్న టైంలో అక్కడికి సమ్యటి రావడంతో వర్షం పడుతుంది. అంటే ఒక హోప్ అనేది వాళ్ళకి వస్తుంది. ఆ హోప్ వచ్చినప్పుడు ఈ శంబాలా సిటీ అనేది మారిపోతుంది, మంచి జరగబోతుంది అని వాళ్ళు అనుకుంటారు. అలాగే అదే టైంలో రివీల్ చేసేది ఏంటంటే, సమ్యటి ఉన్న ప్రతి ప్లేస్లో మన భైరవ కూడా అనుకోకుండా దొంగలాగా వచ్చేస్తాడు శంబాలా సిటీ లోపలికి. ఈ శంబాలా సిటీకి వచ్చాక సుప్రీం యాస్కి తెలుస్తుంది ఏంటంటే సమ్యటి శంబాలా సిటీలో ఉంది, అంటే తను అనుకున్న ప్రాణం శంబాలాలో ఉంది, పరిస్థితులు ఆ ప్రాణం నాకు కావాలని చెప్పేసి శంబాలా సిటీ పైకి వార్కి వెళ్తారు. ఈ వారే క్లైమాక్స్ సినిమా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సుప్రీం యాస్కిన్ అంటే ఎవరు, అసలు సుప్రీం యాస్కిన్కి ఎందుకు ఆ ప్రాణం కావాలి, తన ప్రాణం ఏమైంది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నాడు ఏంటి అనేది ఈ మధ్యలో మనకు ఒక చిన్న టైం లైన్లా చూపిస్తారు. ఇది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పరిస్థితుల్లో ఆ ప్రాణం సుప్రీం యాస్కిన్కి అవసరం కాబట్టి వారిని శంబాలా సిటీపై ప్రకటిస్తాడు. అలా వెళ్ళి భైరవ కూడా వెళ్తాడు అక్కడికి. పెద్ద వార్ అనేది జరుగుద్ది. ఆ వార్లో భైరవ ఓడిపోతాడు, అంటే ఆల్మోస్ట్ చనిపోయే స్థితి వరకు వెళ్ళిపోతాడు. కానీ సమ్యటి అనే అమ్మాయి ఏదైతే ఉందో తనని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత తన కడుపులో ఉండే బేబీని తీసుకుని సుప్రీం యాస్కిన్ ఎవరైతే ఉన్నారో తను బతుకుతాడు. బతికిన తర్వాతే ఈ డైలాగ్ అంటారు, భయపడకు మరో ప్రపంచం వస్తుంది అని. అంటే సుప్రీం యాస్కిన్ నుంచి కల్కిగా మారి ఈ ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నా అని చెప్పడానికి ఇది ఒక మెయిన్ లైన్ అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత అశ్వత్థామ భైరవతో అడుగుతాడు, నీకేం తెలుసు అని, అసలు ఇంత పోరాడావు, అసలు నీ ఒక్కని అవసరం వల్ల ఈ సృష్టినే బాధలో పెట్టామని చెప్పేసి అశ్వత్థామ అడుగుతాడు. అలా అడిగిన తర్వాత భైరవ రియలైజ్ అయ్యి, ఓకే నేను చేసింది మంచి కాదు, చెడు, ఒక మంచి చేయడానికి మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి భైరవ కల్కిగా మారుతాడు. కల్కి మూవీ వాళ్ళే రిలీజ్ చేశారు, హీరోస్ ఆర్ నాట్ బార్ దే రైజ్ అని. అంటే భైరవ కల్కిగా రైజ్ అవుతారు. ఇది క్లైమాక్స్ షాట్. నెక్స్ట్ జరిగేదంతా సెకండ్ పార్ట్లో మనం చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ థ్యాంక్స్, ప్లీజ్ సపోర్ట్ us and do subscribe. Thank you.